శ్రీమతే నమః. చాలా మంది నన్ను అడుగుతున్నారు, దేవుడు మందిరంలో బల్లులు తిరుగుతున్నాయి, ముఖ్యంగా దేవుడు ఫోటో మీద బల్లులు తిరుగుతున్నాయి, అదేమైనా దోషమా అని. బల్లులు బొద్దింకలు అవి ఇళ్లలో తిరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ బల్లులు బొద్దింకలు ఎక్కడ చేరతాయంటే తడిగా ఉంటే ఆ ప్రదేశంలో చేరతాయి. అప్పుడు మీరు అడుగుతారు, దేవుడు మందిరంలో తడి ఎక్కడ ఉంటుంది అని. మనం ఏం చేస్తాం, ఫోటోలన్నీ చక్కగా తడిగుడ్డతో ముందు తుడిచేసుకుని తర్వాత పొడి బట్టతో తుడుచుకుని బొట్టు పెట్టుకుంటాం కదా. ఆ ఫ్రేముల్లో కాస్త కాస్త తడి ఉండిపోతూ ఉంటుంది. అలాగే పువ్వులను కూడా, తడి పువ్వులను కాస్త నీళ్లు జల్లి కదా మనం పెట్టుకుంటాం. ఆ పెట్టుకున్నప్పుడు కూడా ఏమవుతుంది, ఆ గోడంతా చెమ్మగా మారుతుంది. ఈ చెమ్మగా ఉన్న ప్రదేశానికి బల్లులు బొద్దింకులు ఎక్కువగా చేరతాయి. అలాగే మనం ఎక్కువ ఫొటోస్ కూడా ఎంచి కదపం కదా, 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ఎక్కడైతే వస్తువులు కదపకుండా ఉంటామో అక్కడికి చేరిపోతాయి, బొద్దింకలైనా సరే బల్లులైనా సరే. కాబట్టి ఒకవేళ మీ పూజా మందిరంలో మీ దేవుడి ఫోటో మీద బల్లి పాకింది అని అనుకోండి, భయపడకండి. అది దాని ఆహారం కోసం అది వచ్చింది. అక్కడ దేవుడు ఉన్నారా ఏమున్నారు అనేది దానికి తెలియదు కదా, అందుకని ఏం భయపడక్కర్లేదు. ఒకవేళ బల్లి పాకినా అదేం దోషం ఏం కాదు. బల్లి పాకింది అని అనుకున్న తర్వాత మర్నాడు మీరు ఏం చేస్తారు, శుభ్రంగా దేవుడి ఫోటోని తుడిచేసుకోండి పొడిగుడ్డతోటి, అప్పుడు పోతుంది. ఎప్పుడు అక్కడ చెమ్మ లేకుండా, పువ్వులు పెట్టినప్పుడు కూడా కాస్త తడి లేకుండా పెట్టుకుంటూ అస్తమాను మనం తుడుచుకుంటూ ఉన్నామని అనుకోండి, ఈ బల్లులు రావు, అలాగే ఈ బొద్దింకలు చేరవు. మీకు ఇంకా బల్లి వస్తుందేమో అని అనుమానం ఉంది అంటే కాస్త నెమలీక అక్కడ పెట్టండి. నెమలీక పెడితే ఆ నెమలీక ఉన్న చోటకి కూడా బల్లులు రావు అంటారు. అసలు ముందు కాన్సన్ట్రేషన్ దాని మీద వదిలేసేయండి. వస్తే వచ్చింది, పోతే పోతుంది, ఎందుకంటే దాని ఆహారం కోసం అది వచ్చింది. పువ్వులు పెట్టినప్పుడు చిన్న చిన్న నుసమల్ లాంటి పురుగులు వస్తూ ఉంటాయి చూసారా, ఆ నుసమల్ లాంటి దోమలు అవి పట్టుకోవడానికి బల్లి వస్తూ ఉంటుంది. కాబట్టి భయపడద్దు. ఒకవేళ మీకు అంతగా భయం వేసేసి అమ్మో బాబాయ్ బల్లి వస్తుంది, ఏవైనా దోషం ఉంటుందేమో అని అనుకున్నారనుకోండి, అస్తమాటు తరచుగా దాన్ని శుభ్రం చేస్తూ ఉంటే అక్కడ ఏమాత్రము కదపకుండా ఉండే వస్తువులు అవన్నీ ఉంచకుండా అవన్నీ వేరే ప్లేస్ లో పెట్టేసి కాస్త ఖాళీగా ఉంచుకున్నారని అనుకోండి, బల్లి అక్కడికి చేరదు. అలాగే బల్లి నెత్తి మీద పడితే ఏం చేయాలి, అది నిజంగానే దోషం అవుతుందా అంటారు. బల్లి శాస్త్రం అని కూడా ఉంది. ఒకవేళ బల్లి శరీరం మీద పడింది అనుకోండి, కంచి వెళ్ళి వెండి బల్లి బంగారు బల్లి ముట్టుకున్న వాళ్ళని మనం ముట్టుకుంటే ఆ దోషం పోతుంది అని చెప్తారు. దీంతో పాటుగా బల్లి ఒకవేళ మన మీద పడితే ఉప్పు దీపాన్ని దేవాలయంలో వెలిగించమంటారు. అలా వెలిగిస్తే బల్లి పడిన దోషం పోతుంది అని చెప్పి.